భౌతిక శాస్త్రాల్లో ఉండవు ఆధ్యాత్మిక శాస్త్రాలు. ఇది తెలియక శివపురాణం చదివితే శివుడు గొప్ప, విష్ణు పురాణం చెబితే విష్ణువు గొప్ప, శక్తి పురాణం చెబితే శక్తి గొప్ప, ఇంతకు ఎవరు గొప్ప అండి అంటారు. మీరు ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ దేవత అందరికంటే గొప్ప అనుకోవాలి, అంతేగాని మిగిలిన వాళ్ళు తక్కువ అనకూడదు. ఇది తెలిసి ఆ దేవత ఉపాసన ఎవరైతే చేస్తారో ఆ దేవత వారికి పరబ్రహ్మముగా అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ స్తోత్రం పఠించేటప్పుడు దీన్ని మించింది లేదనే భావంతో చేయాలి. ఇది ఎలాంటిదంటే పెద్దలు సమకూర్చడం కూడా అలాగే సమకూర్చారండి. ఏది తీసుకుంటే అదే పరిపూర్ణం అన్నట్లుగా సమకూర్చారు. ఒక పెద్ద అగ్నిజ్వాలలోంచి కాసింత నిప్పు తీసుకున్నా దానికి అదే పరిపూర్ణం, అవునా కదా? అంత జ్వాలా లక్షణం దానిలో ఉన్నది. అందుకు దేనికదే పరిపూర్ణంగా తీసుకొచ్చారు కనుక ఈ వాక్యములు ఋషి సంప్రదాయాన్ని అనుసరించి చెప్పాలి తప్ప అర్థవాదములను పక్కకు పెట్టకూడదు. అంటే కొందరు ఎగ్జాజరేషన్, అతిశయోక్తి అంటారే, ఆ అర్థం ఇక్కడ తీయకూడదు. అందుకు అటువంటి నిష్ఠ కలిగిన విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. దీనికి ఉన్న శక్తులు చూడండి. సర్వ